కాకినాడలో 132 కేవీ సబ్స్టేషన్ కట్టడానికి జిల్లా పరిషత్లో ఇన్ఛార్జ్ మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో నిర్ణయించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అప్పట్లో పోర్ట్ ల్యాండ్ లేదన్నారు. ప్రైవేట్ ల్యాండ్ కోసం ప్రకటన ఇస్తే బాండ్లు ఇచ్చే క్రమంలో ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. ఎటిమొగలో దొంగ పట్టాలు సృష్టించావు కాబట్టి నువ్వే దొంగ అంటూ విమర్శించారు. జగన్నాథపురంలో లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేదని ప్రైవేటు స్థలం కోసం చూస్తున్నామన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ఒక ఇల్లన్న పూర్తి చేసి ఇచ్చావు. ఒక ఇల్లన్న 2014-2019 ఎమ్మెల్యే ఉన్నావు కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను కదా, ఒక ఇల్లన్న పూర్తి చేసి ఇచ్చావు ఎవరికైనా? నువ్వు డెవలప్మెంట్ నువ్వు మాట్లాడుతావు నా గురించి. బ్రిడ్జిలు 6 రోజులు ప్రారంభిస్తే ఫినిష్ చేసింది నేను. నా హయాంలో స్కేటరింగ్ అని కట్టింది నేను. నువ్వు దిగిపోయే ముందు కొబ్బరి కొడితే రాగిరెడ్డి కళాక్షేత్రానికి నువ్వు కొబ్బరి కొట్టి దిగిపోయే ముందు ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేస్తే పూర్తి చేసింది నేను. కొబ్బరికాయలు కొట్టేయడం చాలా ఈజీయే, పూర్తి చేయడం చాలా కష్టం. కనుక అభివృద్ధి గురించి కానీ, కాకినాడలో రాబోయే ఎలక్షన్ గురించి కానీ, ప్రభుత్వాన్ని నష్టకల చేసేస్తున్నాను అంటున్నావు చూసా, ఇందులో ఏమీ లేదు. కాకపోతే ఆ జీవో తెప్పించుకొని చూడు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 1:4 బాండ్లు ఇవ్వాలని ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రభుత్వ అవసరాల నిమిత్తం ప్రైవేటు భూమి సేకరించవచ్చు బాండ్ల ద్వారా అని జీవో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. కనుక నువ్వేనా విమర్శిస్తే నీకు చంద్రబాబుని విమర్శించు, నీ పార్టీని విమర్శించు. ఈరోజు నేను ఒక రకంగా చెప్తున్నా, కాకినాడలో ఉన్న అధికారులకి, కలెక్టర్ గారికి కానీ, సర్వే డిపార్ట్మెంట్కి కానీ, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా త్వరలో సన్మానం చేయబోతాను నేను. ఎందుకు చేస్తానంటే ఈ భూమి సేకరించడం చాలా గొప్ప విషయం. కాకినాడ పట్టణంలో దగ్గరగా ఒక ప్రజల అవసరార్థం సుమారు 4 ఎకరాల 87 సెంట్లు, 4 ఎకరాల 87 సెంట్లు